తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. వైరస్ సోకి లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఎన్టీఆర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలతో వేలాది కోళ్లు చనిపోతున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చనిపోయిన కోళ్లను వెటర్నరీ వైద్యులు పరిశీలిస్తున్నారు. టెస్టుల కోసం శాంపిల్స్ ను ల్యాబ్ కు తరలిస్తున్నారు. కొన్ని రోజుల పాటు చికెన్, గుడ్లు తినకుండా ఉంటేనే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు బర్డ్ ఫ్లూ కలకలంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి వస్తున్న పౌల్ట్రీ కోళ్లపై తాత్కాలికంగా నిషేధం విధించింది. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన అధికారులు కోళ్లతో వస్తున్న వాహనాలను అడ్డుకుని వెనక్కు పంపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ వ్యాధి నేపథ్యంలో ఆంధ్ర నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను రాష్ట్ర సరిహద్దుల్లో అడ్డుకుంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని వెటర్నరీ శాఖ పోలీసులు ఇందుకోసం ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి వస్తున్న బాతులు, కోళ్లు, కోడిపిల్లలను తరలిస్తున్న వాహనాలను అడ్డుకుని తిరిగి వెనక్కు పంపిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద చెక్పోస్ట్ను జిల్లా వెటర్నరీ అధికారులు, పోలీసులు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని బర్డ్ ఫ్లూతో భారీ సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న కోళ్లను, కోడిపిల్లలను తెలంగాణ బోర్డర్లో అడ్డుకుని వాటిని వెనక్కి పంపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ నేపథ్యంలో తెలంగాణకు బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నామని వెటర్నరీ అధికారులు స్పష్టం చేశారు. ఈ తనిఖీలు 1 నెల వరకు కొనసాగుతాయని తెలిపారు. ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే గత వారం 10 రోజుల నుంచి పక్క రాష్ట్రమైన ఏపీలో ఈస్ట్, వెస్ట్ గోదావరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ బర్డ్ ఫ్లూ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అని వైరస్ హైలీ ప్యాథోజనిక్ వైరస్ అండి. ఈ వైరస్ వల్ల వేలాది సంఖ్యలో కోళ్లు చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా దాన్ని నివారణ చర్యలో భాగంగా అంటే మనం ఏదైనా డిసీజ్ అంటే ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. అంటే చికిత్స కంటే నివారణ ముఖ్యం ఉంటారు. ఇంట్రెస్ట్ చర్యలో భాగంగా మనం కూడా మన జోగులాంబ గద్వాల జిల్లా పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ మరియు పోలీస్ శాఖ వారి సహకారంలో జాయింట్ ఆపరేషన్లో భాగంగా మన జోగులాంబ గద్వాల జిల్లా ఇంటర్స్టేట్ బార్డర్ అంటే ఏపీ తెలంగాణ పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర, మరి అదేవిధంగా తెలంగాణ కర్ణాటక బార్డర్ అంటే నందిన చెక్ పోస్ట్ దగ్గర 2 దగ్గర ఈ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి రౌండ్ ది క్లాక్ 24 hours ఈ పశువైద్య అధికారులు, పోలీస్ శాఖ వారు ప్లస్ మా సిబ్బంది సహకారంతో రౌండ్ ది క్లాక్ 24 hours వెహికల్స్ ఏమైనా అవసరం వాటిని క్షుణ్ణంగా పరిశీలించేసి వాటిని ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి కారణంగా సరిహద్దుల్లో ఆంక్షలు విధించారు. యాదాద్రి, సూర్యాపేట జిల్లాలు అత్యధికంగా కోళ్ల ఫామ్లు ఉండగా నల్లగొండ తర్వాతి స్థానంలో ఉంది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట సరిహద్దు వద్ద తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు వస్తున్న బాయిలర్ కోళ్ల వాహనాలను అధికారులు వెనక్కు పంపిస్తున్నారు.